ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వం. ఈ అరణ్యపర్వంలో వచ్చేసి ద్వారక మీదకి శాలువుడు దండెత్తి వచ్చాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు శాలువుడిని ఆల్మోస్ట్ చంపబోతే నారదుడు వచ్చి అడ్డుపడ్డాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి విషయం తెలిసింది, వచ్చాడు. ఇక యుద్ధానికి సన్నద్ధమయ్యాడు, వెళ్తున్నాడు. అనేక దేశాలను దాటి, ఎన్నో వృక్షాలతో ఉన్నటువంటి పర్వతాలను దాటి, సరస్సులను నదులను దాటి మార్తికావత నగరానికి చేరాను. శ్రీకృష్ణుడు ధర్మాలు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి శాల్వుడు షౌ విమానం ఎక్కి సాగర సమీపంలో వెళుతున్నాడని విన్నాను. అతను వెనుక నుండి అనుసరించాను. శాల్వుడు సముద్రం దగ్గరికి వెళ్ళి మహాతరంగాలతో ఉన్నటువంటి సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీపం చేరి అక్కడ శోభ విమానం ఎక్కి తిరుగుతున్నాడు. సముద్రం మధ్యలో ద్వీపం. ఆ ద్వీపం మధ్యలో ఈ శాల్వుడు పైన శోభ విమానం ఎక్కి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. దూరం నుండి నన్ను చూసి గర్వంతో ఆ దుర్మార్గుడు మాటి మాటికి నన్ను యుద్ధానికి ఆహ్వానించాడు. నా శ్రాగ్న ధనువు నుండి వెలువడ్డ ప్రాణాంతకమైనటువంటి బాణాలు అతని శోభిమానాన్ని తాకలేదు. అందువల్ల నాకు రోషం కలిగింది. దాన్ని నేను ధనస్సు నుంచి బాణాలు వదిలాడు శ్రీకృష్ణుడు. బట్ ఆ బాణాలు వాడి యొక్క శోభిమానానికి తగలటంలా. అప్పటికి శ్రీకృష్ణుడికి ఇక కోపం వచ్చేసింది, రోషం కలిగింది. ఎదిరింప సఖ్యంగా నా రాక్షసాధముడు శాల్వుడు కూడా నాపై వేల కొలది బాణాలను వర్షధారల వలె కురిపించాడు. అతడు తన బాణాలతో నా సారథిని, గుర్రాలను, సైనికులను చెల్లాచెదురు చేశాడు. మేము బాణాలను లక్ష్య పెట్టక యుద్ధం చేస్తున్నాం. తర్వాత శాలువుని అనుచరులైనటువంటి వీరులు వంగిన కణుపులు కల బాణాలను వేల కొద్ది నాపై వేశారు. సో రకరకాలుగా బాణాలను శ్రీకృష్ణుడి మీద ప్రయోగిస్తూనే ఉన్నారు శాలువుడు, వాడి దగ్గర ఉన్న వీరులు. ఆ సమయంలో ఆ అసుర వీరులు మర్మఘాతకాలైనటువంటి బాణాలతో నా గుర్రాన్ని, రథాన్ని, సారథి దారుకుని కూడా కప్పివేశారు. ఆ సమయంలో నా గుర్రాలు, రథం, సారథి, దారకుడు ఎవరూ కనపట్టలేదు. ఆ బాణాలు నన్ను, నా సైనికులను కూడా కప్పివేశాయి. అప్పుడు నేను నా దివ్యమైనటువంటి ధనస్సు నుండి శాస్త్ర ప్రకారం అభిమంత్రించి వేల కొలది బాణాలు వేశాను. అప్పుడు ఆ శోభిమానం ఆకాశంలో క్లోసుడు దూరం వెళ్ళింది. అందువల్ల నా సైనికులకు లక్ష్యం కనపడకుండా పోయింది. వాడు అప్పటికే దూరం వెళ్ళిపోయాడు, ఏ మనోడు కొట్టినట్టు దెబ్బలకి. అనంతరం రంగశాలలో ఉన్న ప్రేక్షకుల వలె మా సైనికులంతా సింహనాదాలతోనూ కరతల ధ్వనులతోనూ నన్ను సంతోషపెట్టారు. నా చేతి నుండి వెలువడినటువంటి అందమైన అంచులు గల బాణాలు దానవుల శరీరాలు శలభాల వలె ప్రవేశించాయి. అనంతరం తీక్ష్ణాలైనటువంటి నా బాణాల చేత చంపటువంటి సైనికులు మహాసముద్రంలో పడుతూ చేసినటువంటి శబ్దం చేత శోభవిమానంలో కోలాహలం బయలుదేరింది. భుజస్కంధాలు తెగినటువంటి దానవులు కబంధుని యొక్క ఆకృతిలో కనబడుతూ భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ సముద్రంలో పడుతున్నారు. సో వీళ్ళు కొడుతున్న దెబ్బలకి రెక్కలు విరిగినట్టుగా చేతులు కూడా తెగిపోయి ఎక్కడ అసలు మొత్తం సముద్రంలో పడిపోతున్నారు. అలా సముద్రంలో పడినటువంటి ఆ దానవులను సముద్రంలో నివసించే జంతువులు తింటున్నాయి. అటుపై నేను గోక్షేరం వలె, మల్లె వలె, చంద్రుని వలె, మృణాలం వలె, వెండి వలె తెల్లగా ప్రకాశిస్తున్న పాంచజన్యాన్ని పూరించాను. ఆయన యొక్క శంకువు తెల్లగా ఉంటుంది, దాన్ని ఊదాడు గట్టిగా. నా బాణాలకు పడిపోయిన సైనికులను చూసి శోభపతి శాల్వుడు నాతో మాయా యుద్ధం చేయసాగాడు. గదలు, హాలాలు, ప్రాసాలు, శూలాలు, శక్తి, పరశువులు, ఖడ్గాలు, శక్తులు, వజ్రాయుధాలు, వృష్టి, కణప, బాణాలు, పట్టిశాలు, భుషండి మున్నగు ఆయుధాలు నిరంతరం నాపై పడసాగాయి. ఎన్ని రకాల ఆయుధాలు అంటే అన్ని రకాల ఆయుధాలు కృష్ణుడి మీద వేస్తూనే ఉన్నారు. శాలువుని యొక్క ఆమాయను అంటే మాయతో కదా మొత్తం కనబడకుండా నేను మాయ ద్వారా గ్రహించి నాశనం చేశాను. ఆ మాయ నాశనం కాగానే అతడు పర్వత శిఖరాలతో యుద్ధం చేశాడు. అటు తర్వాత అతడి మాయ వల్ల ఒక్కసారిగా చీకటి వ్యాపించడం, మళ్ళీ వెంటనే వెలుతురు రావటం, ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కప్పి ఉండటం, మరలా ఆకాశం నిర్మలంగా స్వచ్ఛందంగా ప్రకాశించడం, ఒకసారి చలి వ్యాపించడం, మళ్ళీ అంతలో వేడిగా ఉండటం, నిప్పులు, ధూళి, శస్త్రాలు వర్షంగా కురవటం. ఈ విధంగా మాయతో శాలువుడు యుద్ధం చేయసాగాడు. అదంతా తెలిసిన నేను దాన్ని మాయతోనే నశింపజేశాను. సమయానుకూలంగా యుద్ధం చేస్తూ నేను బాణాలతో శాలువుని యొక్క సైనికులను హింసింపసాగాను. అప్పుడు ఆకాశం అంతా 9 సూర్యులు ప్రకాశిస్తున్నట్లుగా అయింది. ఆకాశంలో 9 చంద్రులు, 10,000 తారకులు ప్రకాశింపసాగాయి. అప్పుడు రాత్రి పగలు తెలియలేదు, దిక్కులు తెలియలేదు. అందువల్ల భ్రాంతి కలిగిన నేను ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించాను. సో ఏం తెలియనప్పుడు ప్రజ్ఞాస్త్రం ప్రయోగించాలి, అది ప్రయోగించాడు.
వాయువుచే దూది ఎగిరిపోయినట్టుగా అస్త్రం చేత అతని మాయ దూరం చేయబడింది. అప్పుడు రోమాలు గగ్గురుపాటు చెందేటట్లుగా యుద్ధం జరిగింది. అప్పుడు అంతటా ప్రకాశం రాగా శత్రువుతో యుద్ధం చేయసాగాను. మరి ఈయన యుద్ధం ఎలా సాగింది ఏంటి రేపు సండే కదా, ఎల్లుండి డిస్కస్ చేద్దాం.